ఇప్పుడిదే రైట్. సో గౌతమ్ ప్రసాద్ గారు, మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ముదురుతోంది. ఆమనగల్లులో 18వ తారీఖు బంద్ కూడా పిలుపునిచ్చారు కాబట్టి ఏం జరుగుతోంది, ఏంటి, ఇవి ఉద్యమం ఇంకా ఎందాక వెళ్తుంది, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. అయితే గతంలో ఇందాక పానోత్రే గారు అన్నట్టు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అన్నాం, తెలంగాణ ఉద్యమం టైంలో ఆంధ్ర గో బ్యాక్ అన్నాం, ఇప్పుడు మళ్ళీ మార్వాడి గో బ్యాక్ అంటూ ఉంటే ఇక్కడ వ్యాపారాలు చేసేది ఎవరు, ఇక్కడ బతికేది ఎవరు? నైపుణ్యం ఉంది కాబట్టే వాళ్ళు వాళ్ళ బిజినెస్లు చేసుకుంటున్నారు కాబట్టి, మన రాజకీయాల్లో కానివ్వండి మిగతా ఎక్కడా కూడా వాళ్ళ జోక్యం లేదు కాబట్టి మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం చేయాల్సిన పని లేదు అనేది అటు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు చెప్తున్న విషయం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? మేడం అందరికీ నమస్కారం. అంటే ఈరోజు అంటే ఇడ్లీ సాంబార్ గో ప్యాగ్ అంటే ఇడ్లీ సాంబార్ వెళ్ళిన సందర్భం లేదు. అదేవిధంగా ఆంధ్ర గో బ్యాక్ అని అంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయింది ఏం లేదు, టెస్ట్ వేసుకొని కూర్చున్నారు గట్టిగానే. అదేవిధంగా ఈ మన మార్వాడిలో గో బ్యాక్ అని అంటే వాళ్ళు కూడా వెళ్తారనేది ఏం లేదు, ఎందుకంటే రాజ్యాంగంలో అటువంటి విధి విధానాలు పొందుపరిచినాయి, అవన్నీ ఉన్నాయి. అంటే ఈరోజు మార్వాడీల వ్యవహారం మీద ఒక తీవ్రమైన చర్చ ఎందుకు జరుగుతుంది అని అంటే, వాళ్ళు వ్యవహరించే తీరు వలనే ఈరోజు సమాజంలో చాలా బలంగా ఒక వర్గం చాలా బలంగా చాలా కాలం నుంచి, నేను దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి వింటున్నా, కొద్దిమంది అంటే వ్యక్తులుగా మాట్లాడుతున్నారు. అంటే మార్వాడీల యొక్క వ్యక్తిగత ప్రవర్తన ఎట్లా ఉంటుంది, అదేవిధంగా వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం వాళ్ళు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు, అదేవిధంగా వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించే సందర్భంలో ఎవరిని డెవలప్ చేస్తారు, ఇక్కడ తెలంగాణ వాళ్ళని ఎవరన్నా ప్రయారిటీ ఇస్తారా లేదా ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి అనేక రకాలుగా చర్చ జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ మార్వాడీలు మన తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ జీవన విధానం కొనసాగుతున్న తర్వాత మనం నిన్నటిదాకా మన సంస్కృతి సాంప్రదాయాలు ఎవరైనా హేళన చేస్తే దానికి వ్యతిరేకంగా నిలబడ్డది తెలంగాణ. అదేవిధంగా ఆత్మాభిమానము ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నిలబడ్డది తెలంగాణ. ఆ దాంట్లో ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని ఇక్కడ ఉండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని పాటించాల్సిన వాళ్ళు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల్ని విస్తరిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా వ్యాపారాల్ని విస్తరిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు మన కోలాటానికి వాళ్ళ దాండియాకు పోటీ పెట్టే పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళ కట్టు బొట్టు ఇక్కడ ఏ కులం ఏ మతం అనే దానికంటే కూడా ఇక్కడ మార్వాడి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సామాజిక వర్గాలు వాళ్ళ కమ్యూనిటీ తప్ప బయట ప్రపంచంతో అందరితో వ్యాపారంలో లాభాలు తీసుకోవడము, వ్యాపారం చేయడం తప్ప వాళ్ళు ఇతర కులాల వారితో వాళ్ళు సంబంధాలు పెట్టుకోవడం అనేది జరిగే అవకాశమే ఉండదు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ ప్రపంచమే వేరిక. అసలు ఈ తెలంగాణ సమాజంతో కానీ తెలంగాణ ప్రజలతో కానీ ఇంకా వేటితో వాళ్ళకి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన బాధ్యత ఖచ్చితంగా మార్వాడీల మీద ఉంది. అదేవిధంగా అత్యంత దారుణంగా ఇందాక మన వేణు చెప్పిన దాంట్లో అంటే ఆ ఎస్కే జ్యువెలరీస్ వాళ్ళు అంటే అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఏంటి? అదేవిధంగా 100-200 మంది కలిసి కొట్టాల్సిన అంత ఏం జరిగింది అక్కడ? మూకుమ్మడి దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఇక్కడికి వచ్చి అంటే తెలంగాణ ప్రజల మీద అట్లా మూకుమ్మడి దాడులు చేయటమో అంటే ఆధిపత్యం కోసమా లేకపోతే ఇంకో దానికోసమా? అదేవిధంగా తెలంగాణ షామ్ని నేను ఆడియో రికార్డు విన్నా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన, ఎవరు మార్వాడి అతను. అంటే ఇక లకారాలు మకారాలు అంటే ఇక ఇష్టం అంటే బూతు పదాలతో సహా తెలంగాణ షామ్ని తిడుతున్న పరిస్థితి. ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళు? ఇక్కడ ఉన్న ఉద్యమకారులంతా కూడా అంటే మార్వాడి వాళ్ళు చేసే వ్యాపారంలో చేసే అన్యాయం కావచ్చు, అక్రమాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యం కావచ్చు, ఇటువంటివి ఉండడానికి వీల్లేదు. మన సంస్కృతి సాంప్రదాయాలతో కలిసిపోవాలి, ఇక్కడికి వచ్చి మన మీద ఆధిపత్యం చెలాయించొద్దు అనేది తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగాలు చూడండి, నేను ఒక్క షాప్ చూడండి, మార్వాడి షాప్లో అంటే ఎవరు జాతీయ పార్టీలు ఏ రకంగా మాట్లాడినా కానీ ఒక మార్వాడి షాప్లో ఆయన షాప్ పెడితే ఆయన స్వీపర్ దగ్గర నుంచి వస్తువులు ఇచ్చే వ్యక్తి దాకా ప్రతి ఒక్క అతను మార్వాడి అక్కడి నుంచే వస్తారు. రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, లేకపోతే ఇంకో దగ్గర నుంచి, వాళ్ళు ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచే వస్తారు తప్ప ఇక్కడ మన వాళ్ళని ఒక చిన్న ఉద్యోగంగా కూడా వాళ్ళు ఇవ్వడానికే లేదు. అంటే ఇక వాళ్ళు మొత్తం కూడా వాళ్ళ అల్లుడు వస్తాడు, కొడుకు వస్తాడు, బావ వస్తాడు, బామ్మర్ది వస్తాడు, ఇక వాళ్ళ చుట్టుపక్కల బీరకాయ చుట్టం అంటారు కదా, ఆ టైప్లో ఇక వాళ్ళందరినీ సైన్యం అంతా దించేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. మరి మన వాళ్ళు ఏం కావాలా? ఇప్పుడు సామ్రాజ్యం ఏమో ఇక్కడ, కొనేవాళ్ళేమో ఇక్కడ,
మీకు వ్యాపారం ఇది చేసే వాళ్ళేమో ఇక్కడ పోటీ ప్రపంచము కాబట్టి వాళ్ళ దగ్గర కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళు లేకపోతే నాణ్యతమైన వస్తువులు ఉంటేనే కదా ఇక్కడ వాళ్ళైనా వెళ్ళి నమ్ముకునేది. తెలంగాణ సమాజాన్ని వదిలేద్దామా? లేదు లేదు మేడం, ఇక్కడ నైపుణ్యత వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తే మేము బతకొద్దా మేడం? నైపుణ్యం లేని వాళ్ళకి నైపుణ్యం ఇచ్చిరా మరి ఇన్నేళ్ల పాటు? 200 ఏళ్ళే అయింది కదా వచ్చి. నైపుణ్యం అనేది కాదు మేడం. నైపుణ్యం పెంపొందించాలి కదా వాళ్ళు. ఇక్కడ నైపుణ్యం అనేది కూడా కాదు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడి నుంచి వచ్చే ఆ బావనో బామ్మర్దో లేకపోతే తమ్ముడో అన్ననో ఉంటారు కదా, వాళ్ళకి ఆ రాదు ఈ రాదు అప్పటికే ఎస్టాబ్లిష్ అయిన వ్యాపారి వాళ్ళని పెట్టుకొని వాళ్ళకు అనుభవం ఇస్తాడు, అనుభవాన్ని పంచుతాడు అంతే తప్ప వాళ్ళని నేర్పించుకొని వాళ్ళకి నైపుణ్యం ఉందని తెచ్చుకోడు. ఆయన తర్వాత ఆయన వాళ్ళ వ్యాపారాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ఇంకో షాప్ పెట్టడానికి అవకాశం ఇస్తాడు తప్ప ఆయన వాళ్ళని డెవలప్ చేస్తాడు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి చేయడం కానీ, వాళ్ళకి అవకాశం ఇవ్వడం కానీ, ఒక ఉద్యోగం ఇవ్వడం కానీ, వాళ్ళ అభివృద్ధి వైపు నడిపించడం కానీ వాళ్ళు ఎక్కడ చెయ్యరు. నేను చాలా చోట్ల చూశాను, అదేవిధంగా చాలా మంది మాట్లాడుతుంటే కూడా చూశాను. అదేవిధంగా ఇప్పుడు వ్యాపారాలు చేస్తున్న దాంట్లో కూడా వాళ్ళు బయట నుంచి తెచ్చుకొని ఒక రూపాయికి తక్కువ అమ్ముకుంటారు అని అంటే వాళ్ళకు కూడా ఒక విధానం ఉంది. వాళ్ళు తెచ్చుకున్న సామాన్ ఏదైతే ఉంటుందో వాళ్లకు సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకు ద్వారా వాళ్ళు తక్కువ వడ్డీకి తెచ్చుకుంటారు, తక్కువ వడ్డీకి తెచ్చుకొని మార్కెట్లో తీసుకొచ్చి రూపాయి తక్కువగా అమ్మి ఇక్కడ మన వాళ్ళ వ్యాపారాన్ని దెబ్బతీసే ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు తక్కువకి ఇవ్వడానికి తప్పు పట్టట్లేదు, కానీ వాళ్ళకు ఒక యూనిటీ పరంగా లేకపోతే ఇందాక జిఎస్టీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, పన్నులు కావచ్చు, ఏం చేసినా వాళ్ళ దగ్గర మేము చూస్తున్నాం మేడం. ఏ మార్వాడి షెఫ్ దగ్గరికి వెళ్ళండి ఇట్లా వైట్ పేపర్ మీద రాసిస్తారు బిల్లు. వాళ్ళు రిసిప్ట్ మెయింటైన్ చేయరు. ఇట్లా కరెక్ట్గా మనం వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళినామనంటే ఏదో మనం వాళ్ళ సామాన్ అంతా రాసుకుంటారో అది కూడా మన భాష ఉండదు, అది ఇంగ్లీష్ ఉండదు, వాళ్ళ భాషనే ఉంటుంది. మనం తెలంగాణ ప్రాంతంలో కావచ్చు లేకపోతే తమిళనాడులో కావచ్చు, చేసే కిరాణం కొట్లలో కూడా మీకేం బిల్లులు ప్రాపర్ బిల్లులు ఏముండవు, అట్లే వైట్ పేపర్ లోనే వైట్ పేపర్ లోనే రాసిస్తారు. వాళ్ళు ఒరిజినల్ పేపర్ మీద రాసి మనకి ఇక్కడ కిరాణం కొట్లు నడిపే మన వైశ్యాస్ గానీ మన వ్యాపారస్తులు కూడా అదే కదా చేస్తారు అంటున్నాను. వీళ్ళు ఒక ఎస్టాబ్లిష్డ్ గా ఉన్న షాపులు, చిన్న చిన్న కిరాణా షాపులలో అందరూ చేస్తున్నారు, మన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళు ఒక ఎస్టాబ్లిష్డ్ గా ఉన్న షాపులలో కూడా మంచిగా రిసిప్ట్ పెద్ద షాపులు అంటే ఒక రిసిప్ట్ మెయింటైన్ చేసే షాపుల వరకు కూడా వాళ్ళు మెయింటైన్ చేయరు. అంటే ఈ రకంగా అటు జిఎస్టీ కట్టకుండా ఉంటారు. అలాంటి షాపులు ఏమైనా ఉంటే ప్రభుత్వాలు ఊరుకోవు కదా. తప్పది అసాధ్య. ప్రభుత్వాలు కూడా ఆదాయం కావాలి, ఇష్టం వచ్చినట్టు కాదు. ఏ హోటల్కి పోయినా ఇలా అందులో స్టేట్ జిఎస్టీ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది, అన్ని స్పష్టంగా ఉంటాయి. బోధంపాండ ఎక్కడన్నా కామత్ హోటల్ బోధంపాండ ఎక్కడైనా పెద్ద షాపు చిన్న షాపుల్లో ఉంది, చిన్న షాపులో రిసిప్ట్ లేవు. అది ఏంటంటే పాపం వాళ్ళు ఏదో మార్వాడీలు మన వాళ్ళు మార్వాడీలే కాదు మన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కాస్త పెద్ద షాప్ బంగారం అయినా ఏదైనా రిసిప్ట్ కంపల్సరీ కూర్చున్నా. ఒక్కొక్కరు 15 దాదాపు 50 నిమిషాలు వాళ్ళే మాట్లాడినారు. నేనేమంటున్నానంటే మీరు ఈరోజు రాణిగంజ్కి పోండి, అఫ్జల్గంజ్కి పోండి, అక్కడ ఉన్న మార్వాడీలు చేసే డ్రై ఫ్రూట్ వ్యాపారం కావచ్చు లేకపోతే ఇంకో వ్యాపారం కావచ్చు, వాళ్ళు ఏ దాని మీద ఎంత రిసిప్ట్ ఇచ్చి కట్టిస్తారో చూడండి. కట్టివ్వరు వాళ్ళు. జీరో బిజినెస్ చేస్తున్నారు. జీరో బిజినెస్ చేస్తున్న వాళ్ళకు ఈ రోజు ప్రభుత్వాలు ఎంత ఊగుంటాయని అంటే అసలు మీరు చేస్తే కదా, అక్కడికి పోయి మీరు చెక్ చేస్తే కదా, చెక్ చేస్తే వాళ్ళు బిల్లులు కడుతున్నారా లేదా అనేది మనకు అర్థమవుతుంది. బిల్లులు కట్టకుండా ఉన్న పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒకవైపు అంటుంటే, మన గ్రామాలలోకి మన వీధులలోకి వచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్డ్గా మారుతున్న పరిస్థితి ఉంటే, మన ఉద్యోగాలు మన యువకులు మన పిల్లలు నాశనం అయిపోతుంటే, మరి నిన్నటిదాకా జరిగిన తెలంగాణ ఉద్యమానికి అర్థమైంది. నిన్నటిదాకా మనము ఉద్యోగం అన్నాము, ఇంకోటి అన్నాము, ఇంకో రకంగా మనం ఏదైతే ఫైట్ చేసినామో ఈ ఫైట్కి అర్థం ఏముంది? ఈరోజు వాళ్ళ ప్రాంతాల నుంచి మొత్తం కింది నుంచి పై లెవెల్ దాకా వాళ్ళ మనుషుల్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇక్కడ మన యువత ఏం కావాలి, మనోళ్ళు ఏం కావాలి? 10వ తరగతి కాగానే వాళ్ళు వ్యాపారంలో తీసుకొచ్చి మార్వాడి పిల్లల్ని మళ్ళీ కథం పై చదువులు చాలా తక్కువ మంది. ఇప్పుడు వాళ్ళకు అవసరమై ఉంటుంది కాబట్టి చాలా తెలివిగా ప్లాన్ చేసుకుంటున్నారు. నిన్నటి దాకా 10వ తరగతి 11వ తరగతి దాకా చదివించి వ్యాపారంలో దించిన వాళ్ళు ఈరోజు వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిన తర్వాత సీఏలుగా కంపల్సరీ చేయించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ సీఏలే ఉండాలి. వాళ్ళ వ్యాపార రహస్యాల్ని బట్టబయలు కాకుండా దాచుకోవడం కోసం వాళ్ళ సీఏలు ఉండడం కోసమే ఈరోజు సీఏలు తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు చాలా పకడ్బందీగా ఉన్నారు. అంటే మీరు ఎంతైనా పకడ్బందీగా ఉండండి, ఏమన్నా చేసుకోండి మీ వ్యాపారాన్ని. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఒక షాప్ పెట్టినా, లేకపోతే ఏం చేసినా ఇక్కడ ఉన్న యువతకు కానీ పిల్లలకు కానీ నువ్వు ఉద్యోగాలు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది.
కానీ నీ ప్రాంతం నుంచే తెచ్చి నువ్వు ఆ ఉద్యోగాలు ఇవ్వటం కానీ ఇంకోటి కానీ సంపాదించుకున్నదంతా నేను అక్కడ పోయి పెడతాను, ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, సంపాదన మాత్రం తెలంగాణ చేసుకుంటాను, తెలంగాణ సమాజాన్ని మొత్తం దోచుకుంటానంటే, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాలను నేను గౌరవించను అని అంటే, అదేవిధంగా దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఎక్కడైనా సరే ఉద్యమం రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ మధ్య దాదాపు 1 year బ్యాక్ దుబాయ్కి వెళ్తే దుబాయ్లో కూడా వీళ్ళే ఉన్నారు బంగారం షాపులు, మార్వాడీలు, బంగారం షాపులు మార్వాడీలే. ఎక్కడికి పోతే అక్కడ రాజస్థాన్, మార్వాడి, గుజరాత్ వీళ్ళే. అంటే వాళ్ళ ఎక్కడికి పోతే అక్కడ ఏ షాప్ అంటే ఆ షాపు సగానికి సగం అక్కడ మార్కెట్ చేయడానికి పోతే వ్యాపారం అంటేనే అది. మేడం నేను ఇక్కడ ఏమంటున్నానంటే వాళ్ళు అక్కడికి పోయి ఇప్పుడు వాళ్ళకు మ్యాన్ పవర్ తక్కువ ఉండొచ్చు మేడం. ఇక్కడ దుబాయ్ లాంటి ప్రాంతంలో మ్యాన్ పవర్ తక్కువ ఉండొచ్చు, నువ్వు ఇక్కడ నుంచి తీసుకుపోయినంటే నచ్చొచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో మ్యాన్ పవర్ ఉందిగా, ఇక్కడ ఉన్నారు కదా, నువ్వు ఏది పెట్టినా ఇక్కడ ఉద్యోగాలు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కానీ అవకాశాలు కానీ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా నేను అక్కడ నుంచి తీసుకొస్తానంటే మన యూత్ గా ఏం కావాలి, మన పిల్లలు ఏం కావాలి అంటే ఇవన్నీ ఆలోచించకుండా మేము ఖచ్చితంగా వ్యాపారం చేస్తాం, మాకు ఎదురు తిరిగితే మేము ఖచ్చితంగా దాడులు చేస్తాం, లేకపోతే ఆధిపత్యం చెలాయిస్తామని చెప్పేసానంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు. మొత్తం హైదరాబాద్ సిటీలో చాలా చోట్ల 100 ఎకరాలు వాళ్ళ చేతులలో ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ హస్తగతమై ఉన్నాయి. అంతేకాదు కొంతమంది కబ్జాకోరులు కూడా ఉన్నారు. ఆ కబ్జాకోరులు భయంకరమైన భయపెడుతున్న పరిస్థితి కూడా ఉంది. చాలా ఉన్నాయి విషయాలు. ఈ రోజు ఉట్టిగానే రాలేదు ఆ మాట వెనక, ఈ రోజు ఉద్యమం వెనక కొన్ని రోజుల తపన, తర్జన, భర్జన ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం కొంచెం ఈ ఉద్యమాన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసుకునే దాంట్లో ఇక్కడ ఉన్న సమాజాన్ని గౌరవించకపోతే ఖచ్చితంగా తిరగబడము, పోరాడడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా మార్వాడి సమాజం మేల్కొనాలా, ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలనేది మేము చెప్పదలుచుకున్నాం. ఆయన మార్వాడి 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మార్వాడీలు ఇటువంటి ఈ కబ్జాలు మీరు డిబేట్ లో పట్టుకురావాల్సింది. ఆర్య వైశ్యుల్ని ఒకరిని, వ్యాపారస్తుల్ని, మార్వాడీస్ని కూడా పెడితే మంచిగా ఉండేది. మొత్తం రాజకీయ పార్టీలు అంటే అది 4 గంటలు ప్లాన్ చేస్తే సంవత్సరాల పాలనలో ఈ మార్వాడీల కబ్జాలు, ఈ మార్వాడీలు చేసిన అకృత్యాలు కనపడలేదా? నేను ఒక చిన్న పాయింట్ అడుగుదాం అనుకుంటున్నాను, అన్న ప్రశ్న అడుగుతున్నాను. ఆ సందర్భం వస్తే అక్కడే వచ్చేది, కానీ ఈ రోజు వచ్చింది ఆ ఉద్యమము. 10 సంవత్సరాలు ఇప్పుడు విషయాలు వచ్చినప్పుడే మాట్లాడతాం. ఇప్పుడు తెలంగాణ ప్రాంతము ఎంతకాలం నుంచి 69 నుంచి స్ట్రగుల్ జరిగింది. దాని విస్తృత స్థాయి ఎప్పుడు వచ్చింది, దాని పీక్ స్టేజ్ ఎప్పుడు వచ్చింది? ఈ 10, 14, 15 సంవత్సరాల నుంచి వచ్చింది. అప్పుడు మాట్లాడినాం. మూలకున్న ముసలోడు కూడా మాట్లాడాడు, ఆ రోజు తెలిసినోడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే విషయాలు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఆ 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఆ రోజు అట్లా లేదు. ఇప్పుడు వేణు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్య వచ్చినప్పుడు మాట్లాడడానికి ఉంటది, కానీ సమస్య రాకన్నా ముందే దానికి ఉండదు. అది ఏదైనా ఏ సమస్య అయినా ముందుకు ముందే కనిపెట్టి మాట్లాడడం. ఆ సమస్య ఇప్పుడు ఎక్స్పోజ్ కాలేదు, ఈ రోజు ఎక్స్పోజ్ అవుతుంది. దాని గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడడానికి అవకాశాలు వాళ్ళు ఇచ్చిండ్రు, మార్వాడి వాళ్ళే ఇచ్చిండ్రు, వేరే వాళ్ళు ఇవ్వలేదు. దానికి సంబంధించి మేము అదే అంటున్నాం. మా స్టాండ్ ఏంది? మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మార్వాడీలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అవకాశాలు ఇవ్వాలి. వాళ్ళ వ్యాపారాన్ని సజావుగా జరుపుకునే సందర్భంలో ఇక్కడున్న వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయించడం కానీ, ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేయడం కానీ, లేకపోతే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ఇంపోర్ట్ చేయడం కానీ అట్లా చేస్తే ఈ తెలంగాణ సమాజం అంగీకరించదు. మద్దతు కాదు అది. మేము ఇక్కడ ఉన్న మార్వాడీలు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి అని అంటున్నాం. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మార్వాడీలు వ్యాపారం చేసుకునే వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి తప్ప ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద కండిషన్స్ అప్లై.